హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ బ్లాగ్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మాకు డైరెక్ట్ మహాదేవుడి నుంచి పిలుపు వచ్చింది. ఎస్ బ్రో, వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం. సో అందుకని బ్లాగ్ తీస్తున్నాము. మనం అయితే రెడీ అయి కూర్చున్నాం, కానీ మా బావ ఇంకా రాలేదు. సో ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ మొత్తం ప్యాక్ చేసినాం. మా కోడలు పిల్లని చూడర్రి, అల్లుడు కానీ చూడర్రి. మా అక్క నైటీలో ఉంది, వీడియో తీయకంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? బోర్ కొడుతుందండి. మిస్టర్ బీన్స్ పెట్టింది మా అల్లుడు కూడా, అదే చూస్తున్నాం. ఫ్యామిలీ మొత్తం కూర్చొని వాని కామెడీలు భలే ఉంటాయి అసలు. మంచిగా వాని కామెడీ మొత్తం చూసుకుంటూ కూర్చున్నాం. మా బావ వచ్చేంతవరకు ఏం చేయాలో అర్థం కాక. మా బావ అయితే రాలేదు, కానీ కార్ అయితే వచ్చేసింది. లగేజ్ పెడతామని స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. మేమైతే ఇటుకా కార్లో పోతున్నాం. ఇది కారు 6 మెంబర్స్ ఉన్నాం, ప్లస్ 2 పిల్లలు, కాబట్టి ఈ కార్ అనేది సెట్ అవుతుంది. ప్లస్ 5 hours ప్లస్ జర్నింగ్ బ్రో. అట్లనే ఈ కార్ అయితే సెట్ అవుతుంది. లగేజ్ అనేది ప్యాక్ చేసినాం. జస్ట్ మా బావ రాగానే బయలుదేరడే. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఫైనల్ గా మా బావ అయితే వచ్చేసిండు. స్టార్ట్ అయిపోతున్నాం. టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయిపోతాం. టెంకాయ అయితే కొట్టేసినాం. స్టార్ట్ అయిపోతాం. హర హర మహాదేవ్ శంభో శంకర. రైట్. చాలా ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మా అల్లుడు వాళ్ళు వెనకాల చూడు ఏం చేస్తారో. కార్ ఎక్కి 10 నిమిషాలు కాలేదు, కానీ మా లక్కీ పిల్ల అయితే మొత్తం చాక్లెట్ అనేది తినేసింది. ఇంతకీ మీకు ఎవరెవరు పోతారో చెప్పలేదు కదా. మమ్మీ, డాడీ, నేను, మా చిన్నక్క, మా పెద్దక్క వాళ్ళ పిల్లలు, మా పెద్ద బావ, పెద్దక్క. మొత్తం అందరం 6 మెంబర్స్. 2 పిల్లలు, మంకీ గాలి 2. లక్కీ, సీట్ ని తిన్నాక. లక్కీ, ఎందుకు తింటున్నావు సీట్ ని? ఎందుకు తింటున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు? కోతులేక ఏం చేస్తున్నావు నువ్వు? బాబు నేను ఆల్రెడీ ఎంత ఎంజాయ్ చేస్తున్నావు ట్రావెల్ లో. ఏం చేస్తాం? కోడలు ఎట్లా అంటే మమ్మీ దగ్గర పోతా అని పోయింది, మెల్లగా ఫోన్ తీసుకొని వచ్చేసింది. మంచిగా ఇక వెనకాల సీట్లో కూర్చొని గేమ్ ఆడదామని. ఎంత హుషారుంది చూడు రే రాక్షసి పిల్ల. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. వెళ్ళు. సో ఇక అల్లుడు వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటా, మజాక్ చేసుకుంటా, జోక్ చేసుకుంటా ఇక నైట్ అయితే అయిపోయింది. ఇక మాకు ఇప్పుడు టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే భయ ఇప్పుడు టెన్షన్ దేనికంటే, మన్నూరు అని ఒక ఫారెస్ట్ వస్తుందంట శ్రీశైలం పోయే ముందు. సో ఆ ఫారెస్ట్ ఏంటంటే జస్ట్ 9 వరకే ఎంట్రీ అంట లోపల, దాని తర్వాత ఎంట్రీ ఇయ్యారంట. సో మేము పోతామో లేదో అనే ఒక టెన్షన్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అసలు రీచ్ అవుతామా 9 వరకు? ఇప్పుడే టైం ఇంత అవుతుంది, ఆల్రెడీ 8:30 అట్లా అయిపోయింది. ఇంకా మాకు 40 to 30 కిలోమీటర్స్ ఏమో సంథింగ్ చూపిస్తుంది. అందుకనే మా బావ కొంచెం స్పీడ్ ఎక్కువ చేసిండు. సో రీచ్ అవుతామా లేదా
అనే టెన్షన్ ఎక్కువ పడిపోయింది. ఇక రీచ్ కాకపోతే ఇక మాకు పొద్దున్నే 7 గంటలకు దర్శనం ఉంది. ఇక ఏడైనా స్టే చేయాలంటే స్టే చేసినా కూడా మళ్ళీ పోవాలంటే కాదు, అది ఆ టైం వరకు పోవాలంటే దర్శనం అయితే కాదు. సో రిస్కీ, ఇది చాలా రిస్కీ అసలు. అందుకని కొంచెం రిస్క్ చూసుకొని మరి స్పీడ్ వెళ్ళి క్యాచ్ చేద్దామని మా ట్రై మేము చేస్తున్నాము. సో కొంచెం టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. అయ్యా బాబోయ్, ఫైనల్గా వచ్చేసాం గాయస్, రీచ్ అయిపోయినాం. ఇగో ఇదే ఎంట్రన్స్, ఇక్కడనే చెకింగ్ చేసి మరి పంపిస్తారు లోపల. అటు ఇటు అయితే అసలు లోపల పోనీయరు. సో మేమైతే టైంకి వచ్చినాం, ఇంకా 5 minutes టైం ఉంది. ఆ టైంలోనే మేమైతే రీచ్ అయిపోయినాం. సో ఇప్పుడైతే మాకు ఎంట్రీ అయిపోతుంది. అమ్మ రిలాక్స్, ఎంత టెన్షన్ తీసుకున్నామంటే పోతాలేమో అని టెన్షన్ తీసుకున్నాం. కానీ ఫైనల్గా ఇగో ఇది చూసినాక జర రిలాక్స్ అనిపించింది. టెన్షన్తో చచ్చినాం బాబు, ట్రావెల్ అని అసలు. కానీ ఫైనల్గా ఇక్కడైతే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిపోతే ఎవరా. సో ఇక ఎంటర్ కాగానే కోతి పిల్ల, మా లక్కీ పిల్ల లెక్క ఇంకో కోతి పిల్ల ఆమె పాపను పట్టుకొని ఉంది. వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్, సూపర్ నైస్. ఎంట్రీ అయితే అవుతామో లేదో అనుకున్నాం, టైం అయిపోతా అనుకున్నాం, కానీ ఫైనల్ అయితే ఎంట్రీ అయిపోయినాం. జస్ట్ ఎంట్రీ అవ్వగానే చూడండి ఏం రాసిండో కొటేషన్ ఇక్కడ, ఇట్స్ మై టెరిటరీ, డోంట్ స్టాప్ యువర్ వెహికల్ అంట. బా నిజంగానే ఒక పీక్స్ ఉంది అసలు కొటేషన్ అయితే. బా చూడండి ఆకాశం ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. బా ఈ వెదర్, నైట్ టైం, ఈ ట్రావెలింగ్ విత్ ఫ్యామిలీ, అది కూడా శ్రీశైలంలో అసలు ఫీలింగ్ అనేది వేరే లెవెల్లో ఉంది, చెప్పలేకపోతున్నా. చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక ఆకలేసిందని ఒక ప్లేస్ కాడ ఆగి తింటున్నాం. ఆ ఫారెస్ట్కి ఎంట్రీ అయిపోయారు, మరి ఏడాగి తింటున్నాం అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ ఫారెస్ట్లో కొంచెం దూరం పోగానే కొన్ని షాపులు ఉంటాయన్నమాట. ఒక షాప్ దగ్గర ఆగి మరి ఆకలేస్తుందని డిన్నర్ అయితే ఇక్కడ చేస్తున్నాము. మళ్ళీ స్టేషన్ పోయేంత వరకు ఇంకో 1.5 గంట పడుతుంది. ఇక్కడైతే మేము డిన్నర్ అయితే చేసినాం, ఇక్కడ వచ్చి కూర్చొని ఈ షాప్ దగ్గర. కోతులు అయితే ఫుల్ సతాయిస్తున్నాయి భయ, తినే ప్లేట్లోకి వచ్చి లేకపోతున్నాయి. సో ఇక ఫైనల్ అయితే శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇక రూమ్ చూడాలి. రూమ్ దొరకడం చాలా కష్టం అమ్మ. ఇక్కడ కారు ఉంది, 10,000 అంట ఒక్క రూము. చాలా కష్టం అవుతుంది ఇక్కడ రూమ్ తీసుకోవడం. మేమైతే శ్రీశైలంకి రీచ్ అయిపోయినాం, కానీ రూమ్ దొరకడం చాలా కష్టం భయ్య. 15,000, 10,000, 20,000 తెంగుతుర్రు. బుకింగ్ లేకుండా అసలు రాకుర్రు ఈడ. ఫ్యామిలీతో అయితే అసలు రాకండి, చాలా క్యాష్ ఫీలింగ్ ఉంది ఈ శ్రీశైలంలో అయితే. చూడండి మాకైతే ఇది ఇచ్చింది, కానీ ఏదో పాతకాలం అన్నట్టు ఉన్నది, అస్సలు బాగాలేదు. అయినా 10,000 తీసుకోండు. క్యాష్ ఫీలింగ్ ఇక్కడ చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. బుకింగ్ లేకుండా ఎవరు రాకండి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ వాళ్ళు. మామ ఏముంది మామ, వెదర్ సాక్షాత్ మహాదేవుడు నాట్యం చేస్తున్నట్టుంది. 5 hours later. ఇట్లా గడిచింది గైస్, శ్రీశైలంలో చాలా కష్టపడి గడిచిన. ఇక ఫ్రెష్ అప్ అయి దర్శనంకి స్టార్ట్ అవ్వాలి. సో ఫ్రెష్ అప్ అయి కలుద్దాం. మేమైతే రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చలో ఇక దర్శనం చేసుకుందాం. సో హాయ్ గైస్, మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం. ఫ్రెష్ అప్ అయి స్నానం చేసుకుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మా మమ్మీ డాడీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. సో మా ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టంతో కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ 6 hours పట్టింది దర్శనం కంప్లీట్ గానికి. వచ్చేసినాం ఇంటికి అయితే. సో ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.